హలో ఆల్. ఈరోజు మీకు ఎంతో విశిష్టత కలిగిన ప్రాచీనమైన గుడి గురించి చెప్పాలని వచ్చాను. ఈ గుడి పాము ఆకారంలో ఉన్న కొండ మధ్యలో ఉంటుందన్నమాట. అందుకే ఈ ఊరిని ఫణిగిరి అని పిలుస్తారు. ఇది స్వయంభూగా వెలిసిన సీతారాముడు లక్ష్మణుల నామాలు ఈ గుడిలో మనం చూడొచ్చు. ఈ ఆలయం మనకు 2వ శతాబ్దానికి చెందిందనమాట. ఈ గుడిని మనకు 2వ భద్రాచలం అని కూడా పిలుస్తారు. అప్పట్లో రాముల వారు అరణ్య మార్గంలో తిరుగుతున్నప్పుడు ఈ గుడికి వచ్చి వెళ్ళారు అని ప్రసిద్ధి. ఈ గుడికి అన్ని దిక్కులో ఆంజనేయ స్వామి వారు మనకు సాక్షాత్కారం అవుతారు. ఇక్కడ ఉన్న గర్భాలయంలో ప్రసాదం పెట్టినప్పుడు ఒక పాము వచ్చి అక్కడి పాలు తాగేసి వెళ్తుందంట. కానీ ఆ పాము ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వెళ్తుందో అక్కడున్న వారికి ఎవ్వరికీ తెలియదంట. ఇక్కడ మనకు ఒక బావి ఉంటుంది. ఆ బావిలో నీళ్లు ఎప్పుడు చక్కెర కన్నా చాలా తీయగా ఉంటాయంట. అందుకని ఇక్కడ వాళ్ళు చాలామంది అక్కడ ఆ బావిలోంచే నీళ్లు తీసుకొని వెళ్తారు. ఈ గుట్ట పైన పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి మనకి. అవి ఏ సపోర్ట్ లేకుండా అలాగే నించుని ఉంటాయి. వాటిని సీతమ్మ వారు ఎప్పుడూ అలా ఆపుతున్నారు అని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఈ ఊరు మా ఊరు అని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉందన్నమాట. మా పంతులు గారు కూడా ఓపిక్గా మాకు ఈ దేవాలయం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.